చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. అదానీ గారికి టైం ఇవ్వమని చెప్పాం. ఆయనకి ఢిల్లీకైనా హైదరాబాద్కైనా ఆయన బెంగళూరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం. ఎవరి కోసం? రైతు బిడ్డల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం, 10,000 మంది ఆ బిడ్డలు బతికేదాని కోసం, ఊళ్ళు వదిలిపెట్టిన రైతుల కోసం. కానీ మేము రాజీ పడం. ఎట్లా జరగాలనో అటు జరగద్ది. బట్ కంటైనర్ పోర్ట్ తిరిగి రావాల్సిందే. దయచేసి మంచి మనసు చేసుకుని అర్థం చేసుకోండి. మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. నేను ఎమ్మెల్యే అయిపోయినా ఓట్ల కోసం కాదు. 5 ఏళ్ళు ఉంటా, ఓట్ల కోసం కాదు, జనం కోసం. జనం కోసం, రైతు బిడ్డల కోసం, ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు, ఆ కుటుంబాల కడుపు నింపేదాని కోసం. నాట్ మోర్ దాన్ దట్. కోర్టు యాజమాన్యం ఏం చెప్తుంది? కోర్టు యాజమాన్యం ఏం చెప్పద్ది? మీరు చూశారు కదా, ఆయన CEO జీజే రావు గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మేమైతే చెప్పాము, అయ్యా మేమేం చెప్పాము అది చెప్పండి, నేను చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలే. డబ్బులు సంపాదించే దానికోసం చేయలే. ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా. అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు అనుకుంటే ఎంత? ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా? ఈ దేశంలో టాప్ 3 విశాఖపట్నం, ముంబై, చెన్నై 3 పోర్టులతో రీచ్కి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు 0కి వచ్చేసాం, డర్టీ పోర్టుకి వచ్చేసాం, బొగ్గు బూడిద ఐరన్ ఓర్కి వచ్చేసాం. న్యాయమా నడుతుండ అదానీ గారిని. అందుకని అయ్యా మా జీవితంలో మాట్లాడిన మాట మాట్లాడుతుండా నీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా జనం కోసం. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం.